వెల్కమ్ టు ఫాలో మీ ఏసుని వెంబడించు. పిల్లలు ఎలా ఉన్నారు నాన్న? బాగున్నారు కదా? హాలిడేస్ని బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. రేపటి నుంచి మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి కదా? ఎస్, ఓకే. మరి ఈ సండే స్కూల్ని కూడా ఒక చిన్న ప్రేయర్ చేసుకుని స్టార్ట్ చేసుకుందాం పిల్లలు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈరోజు సండే స్కూల్ని మమ్మల్ని క్షేమంగా నడిపించినందుకు వందనాలు. ఈరోజు కూడా మాతో మాట్లాడండి. మేము నేర్చుకోవాల్సిన విషయాలు మాకు చక్కగా నేర్పించమని, దానికి లోబడే జీవితాలు మాకు అనుగ్రహించమని యేసే పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మీకోసం ఒక మంచి యాక్షన్ సాంగ్. ఆకాశంలో తారలు మినుక్కు మినుక్కుమంటాయి, భూమి మీద పిల్లలు ఆహా ఓహో అంటారు. ఆకాశంలో తారలు మినుక్కు మినుక్కుమంటాయి, భూమి మీద పిల్లలు ఆహా ఓహో అంటారు. ఆకాశంలో మెరుపులు తళుక్కు తళుక్కుమంటాయి, భూమి మీద పిల్లలు అమ్మోయ్ బాబోయ్ అంటారు. ఆకాశంలో మెరుపులు తళుక్కు తళుక్కుమంటాయి, భూమి మీద పిల్లలు అమ్మోయ్ బాబోయ్ అంటారు. ఆకాశంలో రాకడ ధ్వని బూమ్ బూమ్ అంటుంది, ఆకాశంలో రాకడ ధ్వని బూమ్ బూమ్ అంటుంది. భూమి మీద పిల్లలు ఆమేన్ ఆమేన్ అంటారు, భూమి మీద పిల్లలు ఆమేన్ ఆమేన్ అంటారు. లా 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 లా, ఆహా ఆహా ఆహా, ఓహో ఓహో లా 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 లా, ఆహా ఆహా ఆహా, ఓహో ఓహో పిల్లలు, ఇప్పుడు న్యూస్ అంతా ఒకటే హాట్ టాపిక్ కదా నాన్న? హాట్ టాపిక్ అంటే ఇలాంటి హాట్ టాపిక్ కాదు రోయ్. నిజంగానే అమెరికాలో కాలిఫోర్నియాలోని లాస్ ఏంజలస్ని కాల్ చేస్తున్నంతటి హాట్ టాపిక్ ఇది కదా పిల్లలు. నిజంగా ఆ న్యూస్ అంతా చూస్తున్నప్పుడు చాలా బాధేస్తుంది కదా నాన్న. కొన్ని క్రోర్స్ టిల్ డేట్, ఈరోజు నేను న్యూస్ చూసినంత వరకు ఉన్న రిపోర్ట్స్ ప్రకారంగా 21 lakhs of crores నష్టం జరిగింది అనేది రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి నాన్న. పెద్ద పెద్ద ఇళ్ళు, చాలా గొప్ప గొప్ప ఇళ్ళు, చాలా పెద్ద పెద్ద స్టార్స్, ఇంకా ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ మూవీ తీసిన మెల్ గిబ్సన్ గారి ఇంటితో సహా చాలా మంది ధనవంతుల ఇల్లు కాలిపోవడం మనం చూస్తూ ఉన్నాం కదా నాన్న. ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకెందుకో మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది పిల్లలు. అవేంటో చూద్దామా మరి? కాలిఫోర్నియాలోని లాస్ ఏంజలస్లో ఆ వైల్డ్ ఫైర్ రావడానికి కారణం పసిఫిక్ ఓషన్ మీదుగా వచ్చే శాంటా అనా విండ్స్ అని అంటారు పిల్లలు, ఓకేనా? సో అది అసలు ఎట్లా స్టార్ట్ అయింది, ఏమైందో అయితే తెలియదు, కానీ మొదట ఒక ఇంట్లో ఫైర్ అయింది. దాని మీదుగా ఈ శాంటా అనా విండ్స్ వేయడం వలన, అవి బ్లో అవ్వడం వలన ఆ ఫైర్ అలా స్ప్రెడ్ అవుతూ వచ్చింది. ఓవరాల్గా లాస్ ఏంజలస్లోని అన్ని ప్రదేశాలు కూడా ఆ మంటలకు తగలబడిపోవడం, ఈవెన్
హాలీవుడ్ లాంటి ఆ ప్లేసెస్ కూడా పూర్తిగా కాలిపోవడం జరిగింది అని మనం న్యూస్లో చూస్తూ ఉన్నాం కదా నాన్న. అయితే ఇదే సోషల్ మీడియాలో ఒక న్యూస్ కూడా చాలా వైరల్ అవుతా ఉంది, మీరు మ్యాక్సిమం అందరూ చూసే ఉంటారు. దీనికి కారణాలు ఏంటి అని వెతుకుతూ ఉన్నప్పుడు కొద్దిమంది ఏమో ఇలా శాంటానా విండ్స్ ద్వారా ఒక ఇంటి మీదకి ఫైర్ వస్తే ఆ ఫైర్ విండ్స్ ద్వారా స్ప్రెడ్ అయింది అని చెప్పేసి కొద్దిమంది చెప్తున్నారు ఇది దేవుని శిక్ష అని చెప్తున్నారు. ఇది గాడ్స్ జడ్జ్మెంట్. దేవునితో పెట్టుకుంటే దాని పర్యవసానాలు, దాని యొక్క సర్కమ్స్టెన్సెస్ చాలా భయంకరంగా ఉంటాయి అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని కూడా చెప్తూ ఉన్నారు. అదేంటో చెప్తా వినండి. ఈ ఇన్సిడెంట్ జరగడానికి కొద్ది రోజుల ముందు, జస్ట్ 1 day బిఫోర్ అనుకుంటానా, అక్కడ ఏదో ఒక హాలీవుడ్లో ఏదో ఒక ఫంక్షన్ జరిగింది, గోల్డెన్ గ్లోబ్ ఫంక్షన్ అని ఏదో అంటారు. ఆ ఫంక్షన్లో ఏవో ఒక సర్వే ఏదో తీసినట్టున్నారు, నేను కూడా చూశాను ఆ వీడియో. ఒక సర్వే చేశారనమాట. లాస్ ఏంజలస్ పీపుల్కి ఏది ఎక్కువ ఇంట్రెస్టింగ్గా ఉంది అన్నప్పుడు వాళ్ళందరూ రకరకాల వాటికి ఓటింగ్స్ చేశారనమాట. ఫన్, ఎంజాయ్, మామ్స్, ఇట్లా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. వాటికి ఓటింగ్స్ చేసినప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెంబర్ ఆఫ్ ఓట్స్ పడ్డాయి. అయితే ఆ లిస్ట్లో అన్నిటికంటే చివరన ఉన్న నేమ్ ఏంటో తెలుసా పిల్లలు? ఆ లిస్ట్లో అన్నిటికంటే లాస్ట్ పాయింట్ ఏంటో తెలుసా? గాడ్. ఎస్, దేవుని దగ్గరకు వచ్చేసరికి మాత్రం అక్కడ 0 ఓట్స్ అనమాట, 0 పాయింట్స్. అసలు దేవుణ్ణి గురించిన ఆలోచన కానీ దేవుని గురించిన ఇంట్రెస్ట్ కానీ మాకెవ్వరికీ లేదు, 0 అని ఓట్స్ వేశారంట పిల్లలు. అది చదువుతున్న యాంకర్ 1 by 1 చాలా ఏమంటారు ఎంటర్టైనింగ్గా, చాలా యాక్టివ్గా అవన్నిటిని అనౌన్స్ చేస్తూ చివరికి వచ్చేసరికి ఓ గాడ్, ద క్రియేటర్ గాడ్, ఈ సృష్టి అంతటిని సృష్టించిన దేవునికి మాత్రం 0 ఓట్స్, మాకు అసలు దేవునితో పనే లేదంటున్నారు లాస్ ఏంజలస్ వాసులు అని చెప్పేసి అదేదో చాలా సంతోషించే విషయం లాగా, చాలా గ్రేట్ థింగ్ లాగా ఓ పెద్ద సంతోషంగా అనౌన్స్ చేస్తూ ఉండడం చూస్తాం అనమాట మనం ఆ వీడియోలో. అంతేకాదు ఎంతో గర్వంగా, చాలా ప్రౌడ్గా ఆ లాస్ ఏంజలస్ సిటీకి వాళ్ళు ఒక పేరు పెట్టుకున్నారనమాట. ఏంటో తెలుసా? గాడ్లెస్ టౌన్. చూసారా పిల్లలు? గాడ్లెస్ టౌన్ అంటే దేవుడు లేని పట్టణం మా పట్టణం, దేవుడే లేని టౌన్ మాది అని చెప్పేసి గ్రేట్గా అనౌన్స్ చేసుకున్నారు. కానీ వాళ్ళకి అసలు ఎందుకో అర్థం కాలేదనుకుంటానా, దేవుడు లేని స్థలం ఏదైనా ఉంది అంటే అది నరకమే అని కదా నాన్న. నిజంగా దేవుడు లేకుండా ఉండడం చాలా సిగ్గుపడాల్సిన విషయం, చాలా భయపడాల్సిన విషయం, చాలా బాధపడాల్సిన విషయం. కానీ దాన్ని వాళ్ళు ఒక గ్రేట్ థింగ్ లాగా, అందులో ఆశ్చర్యం ఏమీ లేదు, గాడ్లెస్ టౌన్ అయిన లాస్ ఏంజలస్లో దేవునితో ఎవరికి పనే లేదు అని ఓ పెద్ద సంబరాలు చేసుకుంటూ అనౌన్స్ చేసుకున్నారు. దేవుణ్ణి అపహాస్యం చేశారు. దే మాక్డ్ గాడ్. చూసారా పిల్లలు? ఎవరిని వాళ్ళు హేళన చేసింది, ఎవరిని వాళ్ళు మాక్రీ చేసింది? మనుషుల్ని కాదు, జంతువుల్ని కాదు. అది కూడా తప్పే, ఎవరిని కూడా మనం మాక్ చేయకూడదు కదా, మాక్రీ ఈజ్ అ సిన్ కదా నాన్న. అలాంటిది వాళ్ళు ఏకంగా దేవుణ్ణే మాక్ చేశారు కదా నాన్న, దేవుణ్ణే అపహాస్యం చేశారు. దాని ఫలితమే ఈ భయంకరమైన అగ్ని, దాని ఫలితమే ఆ లాస్ ఏంజలస్ సిటీ మొత్తం కాలిపోవడం అనేది ఈరోజు చాలామంది పెద్దలు మాట్లాడుకుంటున్న విషయం. అయితే ఎగ్జాక్ట్గా ఇందుకే జరిగిందా వైల్డ్ ఫైర్ అని నేను చెప్పకూడదేమో, బట్ ఒకటి మాత్రం నిజం నాన్న, కాలిఫోర్నియా, లాస్ ఏంజలస్ సిటీస్ మాత్రం నిజంగా గాడ్లెస్ టౌన్స్. ఇప్పుడే కాదు, మా చిన్నతనం నుంచే డ్రగ్ ఎడిక్ట్స్ ఇలాంటివన్నీ కూడా లాస్ ఏంజలస్, కాలిఫోర్నియాస్ నుంచే స్టార్ట్ అయినట్టుగా మేము చదువుతూ ఉండేవాళ్ళం, మేము వింటూ ఉండేవాళ్ళం. అంత మాత్రమే కాదు, లాస్ ఏంజలస్ సిటీ నిజంగానే దేవునితో సంబంధం లేకుండా జీవిస్తున్న సిటీ అని చెప్తున్నారు. ఎందుకు అంటే జనరల్గా అమెరికన్ కంట్రీస్లో, అమెరికన్ స్టేట్స్లో ఏ లా అయినా బైబిల్ నుంచే వాళ్ళు తీసుకుంటారు. ఈవెన్ వైట్ హౌస్లో కూడా ఖచ్చితంగా బైబిల్ అనేది వాళ్ళకి కంపల్సరీ ఉంటుందన్నమాట. అలాంటిది లాస్ ఏంజలస్ సిటీలో అక్కడ గవర్నర్ కానీ, అక్కడున్న మినిస్టర్స్ కానీ కొద్దిమంది అసలు బైబిల్ని ఇక్కడ నుంచి నిషేధించండి, బైబిల్తో మనకేం పని లేదు అని బైబిల్ని తీసివేసినట్టుగా కూడా కొద్దిమంది పెద్దవాళ్ళు చెప్తున్నారు. తర్వాత వాళ్ళ స్కూల్లో లెసన్స్లో కూడా ఎంత మాత్రం బైబిల్ గురించి చెప్పడానికి వీల్లేదు అని కొద్దిమంది ప్రొటెస్ట్ చేస్తున్నట్టుగా కూడా కొన్ని వీడియోస్లో కొద్దిమంది చెప్పడం నేను చూశాను. ఓకే, అంత మాత్రమే కాదు, ఇంకా LGBTQ కమ్యూనిటీ అని మీకు తెలుసో లేదో, అంటే
ఆడపిల్లల్ని పెళ్లి చేసుకోవడం, మగపిల్లల్ని పెళ్లి చేసుకోవడం, ఇలాంటి దేవునికి విరోధమైన పనులకి మెయిన్ సిటీ అనమాట కాలిఫోర్నియా అండ్ లాస్ ఏంజలీస్. సో అలాంటి కమ్యూనిటీస్కి పెద్ద ప్లేసెస్ ఇస్తారు అక్కడ. అలాంటి కమ్యూనిటీస్కి చాలా ఫ్రీడమ్ ఉంటుందన్నమాట ఆ చోట్ల. సో అది నిజంగా గాడ్లెస్ సిటీయే కదా. దేవుని భయం ఉంటే అలాంటి పనులు చేస్తారా పిల్లలు? నో, నెవర్. అక్కడ కల్చర్, అక్కడంతా మూవీస్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ మూవీ స్టార్స్, సినిమా స్టార్స్, వాళ్ళ లైఫ్ స్టైల్ అవంతా కూడా చాలా దేవునికి విరోధమైన పద్ధతులు ఎక్కువగా ఉంటాయి నాన్న. సో ఇవంతా మనకేం చెప్తున్నాయి? నిజంగానే కాలిఫోర్నియా కానీ లాస్ ఏంజలీస్ కానీ గాడ్లెస్ టౌన్స్గానే ఉన్నాయి. అలాగే దేవుని భయం ఏ మాత్రం లేని సిటీస్గా మనం వాటిని చూడొచ్చు. సో దేవుని భయం లేని చోట దేవుని పనిష్మెంట్ ఉండడంలో ఆశ్చర్యమేమీ లేదు కదా పిల్లలు. అయితే పిల్లలు, ఇది చూస్తున్నప్పుడు నా మనసు వెంటనే బైబిల్లో జరిగిన ఒక 2 ఇన్సిడెంట్స్ మీదకి వెళ్ళిపోయిందిరా. అదేంటంటే, నేను చెప్పను, మీరే చెప్పాలి. బైబిల్లో కూడా ఒక పెద్ద ఫైర్ ఇన్సిడెంట్ జరిగింది. ఎక్కడ చెప్పండి పిల్లలు? ఓల్డ్ టెస్టిమెంట్లోనే. ఎస్, సొదొమ గొమొర్రా కదా నాన్న. నిజంగానే ఒకసారి సొదొమ గొమొర్రా ట్విన్ సిటీస్ విషయంలో కూడా ఇలాంటి సంఘటనే జరిగిందనమాట. సొదొమ గొమొర్రాలు కూడా దేవుని భయం ఎంత మాత్రము లేని సిటీస్ పిల్లలు. అక్కడ దేవుడు చేయొద్దన్న పనులు చేయటం వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. అక్కడ చిన్న పిల్లలు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు కూడా ఎంత మాత్రం దేవుని భయం లేకుండా ఎలాంటి పాపమైనా ఈజీగా వాటర్ తాగినంత ఈజీగా చేసేసే సిటీస్ అనమాట పిల్లలు. అవి చాలా చాలా భయంకరమైన సిటీస్. అయితే ఆ ప్లేసెస్ని చూసినప్పుడు దేవునికి చాలా బాధ కలిగింది. చాలా ఆయన సంతాప పడతారనమాట. ఎందుకు ఇలా పాడైపోతున్నారు ఈ జనాలు అని చెప్పేసి దేవుడికి చాలా బాధ కలిగి దాని మీదకి ఆయన పనిష్మెంట్ వచ్చినట్టుగా మనం చూస్తాం. ఈ పాపం ఇలాగే ఉంటే, ఇది ఇలా స్ప్రెడ్ అయిపోతే మనుషులు ఇంకా భయంకరమైన పాపంలోకి వెళ్ళిపోతారు. సో దీన్ని ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టేసేయాలి అని చెప్పేసి దేవుడు సొదొమ గొమొర్రా అనే ఆ ట్విన్ సిటీస్ మీద కూడా ఆకాశంలో నుంచి అగ్ని కురిసి ఆ 2 సిటీలని కాల్చివేయటం బైబిల్లో మనం చూస్తాం. అలా ఆకాశం నుంచి అగ్ని వచ్చి కాల్చేసినప్పుడు ఆ సిటీస్లో ఉండే జస్ట్ ఇళ్ళే కాదు, మనుషులే కాదు, కనీసం నేల మీద మొలిచిన మొలకలని కూడా అది పూర్తిగా కంప్లీట్గా కాల్చివేసినట్టుగా కూడా మనం బైబిల్లో చూస్తాం నాన్న. అంతేకాదు అక్కడి నుంచి లేచిన ఆ పొగ ఆవమ పొగ వలె లేస్తూ ఉండెను అనే మాట కూడా మనం బైబిల్లో చూస్తాం. ఒకసారి కాలిఫోర్నియా లాస్ ఏంజలీస్లో జరిగిన ఇన్సిడెంట్ వీడియో ఒకసారి చూడండి పిల్లలు. Oh my God, please God, please God, oh my God, please keep the horses safe, please God, please. Look at this tunnel. Oh my God, oh my God. Oh my God, oh my God. Oh my God. Oh my God. Oh my God. Oh my God, please, God, please. Oh my God. Oh my God, please let me out of here. Please, God. Please, God, please let me out of here. Please, God. Please. Oh my God. 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 చూసారా, ఇక్కడ కూడా పొగ అలాగే లేస్తూ ఉంది కదా నాన్న. నిజంగా పాపం విషయంలో దేవుని రెస్పాన్స్ చాలా సివియర్గా ఉంటుంది అని ఈ వీడియోస్ చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు పిల్లలు. సో సొదొమ గొమొర్రాల్లో విషయంలో కూడా పాపం చేసిన ప్రజల విషయంలో దేవుణ్ణి ఎంత మాత్రం లెక్క చేయకుండా దేవునికి అస్సలు ఇష్టం లేని పనులు చేసే విషయంలో ఏ భయము లేకుండా ఉండే ప్రజల మీద దేవుని కోపం ఉంటుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఇంకొక ఇన్సిడెంట్ చెప్తాను పిల్లలు. అది చదివినప్పుడైతే నాకు నిజంగా చాలా బాధేస్తూ ఉంటుంది ఎప్పుడు. అదేంటంటే, ఒకసారి బైబిల్లో ఎలీషా అనే ఒక ప్రవక్త ఉంటారు. ఓకేనా పిల్లలు? ఎలీషా అనే ఒక ప్రాఫెట్ ఉంటారు. ఆయన ఒకసారి బేతేలుకు వెళ్తూ ఉంటారనమాట. ఎక్కడికి? బేతేలు అనే ప్రాంతానికి. ఓకేనా? బేతేలు అనే ప్రాంతానికి వెళ్తూ ఉంటే పాపం ఆ ఎలీషా ప్రవక్తకి కొంచెం బాల్డ్ హెడ్ ఉంటుందన్నమాట. ఓకేనా? కొంచెం హెయిర్ లాస్ అయి ఉంటుంది. అయితే అక్కడ ఆయన ఎక్కి వెళ్తూ ఉంటే అక్కడ కొద్దిమంది పిల్లలు ఆడుకుంటూ ఉన్నారట.
వాళ్ళ ఆట ఏదో వాళ్ళు ఆడుకోవచ్చు కదరా, కానీ ఆ ఆడుకునే పిల్లలు ఇలా ఎక్కిపోతున్న ఆ ప్రవక్తను చూసి ఒరే ఎవరో బోడివాడు వచ్చాడ్రా, బోడివాడా 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 అని ఒకటే కామెంట్స్ చేయడం అంట పిల్లలు, ఒకటే మాకింగ్ అనమాట. అపహాస్యం చేయుచుండిరి అనే మాట బైబిల్లో ఉంది. ఓకేనా, అలా బోడివాడా ఎక్కిపో అని వాళ్ళు ఆ ప్రవక్తని చాలాసార్లు అలా మాక్ చేయటం, అపహాస్యం చేయటం ఆ ప్రవక్త చూసినప్పుడు ఆయనకి చాలా బాధ, కోపం వస్తుంది. దాని తర్వాత ఏం జరుగుతుందో తెలుసా పిల్లలు? ఆ పక్కనే ఉన్న ఫారెస్ట్లో నుంచి 2 లేడీ బేర్స్, ఆడ ఎలుగుబంట్లు వచ్చేసి అక్కడున్న పిల్లల మీద పడి వాళ్ళని చంపేస్తాయన్నమాట. ఎంతమంది పిల్లలు చనిపోయారో తెలుసా ఆ రోజు? ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు పిల్లలు, 42 మెంబర్స్ అనమాట. 42 కిడ్స్ ఆ రోజు చనిపోయారు అనే మాట చూసినప్పుడు నాకు నిజంగా చాలా బాధేస్తూ ఉంటుంది. అరే వాళ్ళు పిల్లలు కదా, ఆ పిల్లలు ఎలా ఉండాలి? ఎంత చక్కగా తెలిసి తెలియని వయసులో తెలిసి తెలియని ఆటలు ఆడుకోవాల్సిన పిల్లలకి ఒక ప్రవక్త, ఒక సేవకుడిని చూసి కామెంట్ చేయడం ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది అసలు? నిజంగా చాలా బాధ కలిగించే మాట కదా నాన్న. ఫస్ట్ ఇన్సిడెంట్లో మనం దేవుని భయం లేకపోవడం వల్ల పనిష్మెంట్ వచ్చిందని మనం చూసాం సొదొమ గొమొర్రా విషయాల్లో. ఇక్కడ ఈ ఎలీషా గారి ఇన్సిడెంట్లో దేవుని సేవకుడిని అపహాస్యం చేసి పనిష్మెంట్ తీసుకున్న పిల్లల్ని కూడా మనం చూస్తున్నాం. చూసారా పిల్లలు? దేవుణ్ణి మాక్ చేయకూడదు, అలాగే దేవుని సేవకుల్ని కూడా మనం ఎన్నడూ మాక్ చేయకూడదు నాన్న. అసలు ఎవరిని మాక్ చేయకూడదు. ఎందుకు? మనకేం అవసరం? ఒకళ్ళని చూసి వాళ్ళ అపీరెన్స్ని బట్టో, వాళ్ళ ఉన్న ఆ పరిస్థితులను బట్టో మనం ఎందుకు నవ్వాలి, ఎందుకు హేళన చేయాలి, ఎందుకు కామెంట్ చేయాలి కదా పిల్లలు? సో చూసారా, చూడ్డానికి చిన్నపిల్లలే కానీ వాళ్ళ మనసు సరిగా లేదు. దేవుని సేవకుడిని గౌరవించే స్వభావం ఆ పిల్లల్లో లేకపోవడం చాలా సాడ్ థింగ్. అలాగే వాళ్ళు పొందిన పనిష్మెంట్ కూడా ఇంకా సాడ్ థింగ్ కదా నాన్న. కాబట్టి ఈ 2 ఇన్సిడెంట్స్ చూసినప్పుడు మనం ఏం నేర్చుకుందాం రా? 2 కాదు 3 ఇన్సిడెంట్స్. నెంబర్ 1, సొదొమ గొమొర్రాలో దేవునికి విరోధంగా పాపం చేసి కోపం పుట్టించిన ప్రజలు. నెంబర్ 2, ఎలీషా ప్రవక్తని అపహాస్యం చేసి చనిపోయిన 42 మంది పిల్లలు. అలాగే నెంబర్ 3, ఇప్పుడు ఈ ప్రజెంట్ జనరేషన్లో మనం చూస్తున్న గాడ్లెస్ టౌన్స్గా పిలువబడిన లాస్ ఏంజలీస్, కాలిఫోర్నియా. ఈ 3 చూసినప్పుడు మనం ఏం అర్థం చేసుకుందాంరా? మనం ఏం నేర్చుకుందాం చెప్పండి? మనం దేవుని పిల్లలంగా ఎప్పుడూ దేవునికి భయపడే వాళ్ళంగా ఉండాలి. దేవుడు లేకపోవడం అదేదో గొప్ప విషయం కాదు పిల్లలు. వీఆర్ ఇన్ డేంజర్ అనే విషయాన్ని అర్థం చేసుకుందాం. ఇంతకీ మీ హృదయంలో దేవుడు ఉన్నాడా? లేదా లాస్ ఏంజలీస్ సిటీలో లాగానే గాడ్లెస్ పర్సన్గా నువ్వు ఉన్నావా? జాగ్రత్త నాన్న, యు ఆర్ ఇన్ డేంజర్. నిజంగా నీ హృదయంలో ఇంకా దేవుడు లేకపోతే గనక ఈరోజే దేవునికి భయపడు. ఆయన సర్వశక్తిగల దేవుడు, ఆల్ పవర్ఫుల్ గాడ్. కాబట్టి ఆయనకి భయపడాలి మనం. దేవుడు ఉన్నాడు, ఆయన ఈ సృష్టిని చేసిన దేవుడు, ఆయన నిన్ను నన్ను చేసిన దేవుడు. అంత మాత్రమే కాదు, మన పాపాల కోసం పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి మన కోసం ప్రాణం పెట్టి 3వ దినాన తిరిగి లేచిన దేవుడు. ఆయన నేటికి సజీవుడైన దేవుడు. ఈ విషయాన్ని ఇంకా నమ్మకుండా ఇంకా దేవుని అపహాస్యం చేస్తూనే ఉంటే కనుక వీఆర్ ఇన్ వెరీ బిగ్ డేంజర్. ఇంకో మాట చెప్పనా? ఇందాక చూసాం కదా, టన్నెల్ దాటుతూ వస్తున్నప్పుడు ఎలాంటి ఫైర్స్ వస్తూ ఉన్నాయి, ఫైర్ ఫ్లేక్స్ వస్తున్నాయి చూసారా? ఇట్స్ జస్ట్ అ శాంపుల్ నాన్న. రేపు ఒకానొక రోజు దేవుణ్ణి నమ్మకుండా చనిపోయిన వ్యక్తులు ఉండబోయే స్థలం ఉందే, హెల్, నరకం. అది ఇంతకి ఎన్నో రెట్లు ఎక్కువగా ఆ మంటలు ఎగిసి పడుతూ ఉండే స్థలం అన్నమాట. అట్లాంటి వైల్డ్ ఫైర్స్ కొన్ని క్రోర్స్ ఉండబోయే స్థలం అది. చూసారా పిల్లలు? ఈ ఫ్లేక్స్ చూస్తున్నప్పుడే వాళ్ళు ఎంత భయపడిపోతున్నారు, ఆ ఫైర్ని చూసి అల్లాడిపోతున్నారు. ఆ ఫైర్స్లో కాలి కొద్దిమంది చనిపోయారు కూడా కదా. కానీ ఆ నరకంలో చావనేది ఉండదు పిల్లలు. యుగ యుగాలు ఆరని మంటలతో ఉండే అగ్నిగుండం నరకం. అందులో చనిపోవాలన్నా కుదరదు, అలా కాలుతూనే ఉంటాం, కేకలు వినబడుతూనే ఉంటాయి. కాబట్టి అలాంటి స్థలంలో మనం ఉండకూడదు నాన్న. అలాంటి స్థలంలో మనం ఉండకూడదు అంటే దేవుని విషయంలో భయం కలిగి ఉందాం. దేవుడి లేని వ్యక్తులుగా మనం ఎంత మాత్రం ఉండకూడదు. అమ్మో, ఇది నేను చేస్తున్నానంటే ఇది నా దేవునికి ఇష్టమా కాదా, దేవునికి కోపం పుట్టిస్తున్నానేమో ఒకవేళ అనే విషయాన్ని ప్రతి నిమిషం మనం ఆలోచించుకోవాలి. అంత మాత్రమే కాదు, ఇంకా దేవుణ్ణి అపహాస్యం చేసే విషయాల్లో అంటే మేమెందుకు చేస్తామక్క, దేవుణ్ణి జోక్గా ఎందుకు చేస్తామక్క అని అంటారేమో.
నేను కొన్నిసార్లు చూస్తూ ఉంటాను, చిన్న చిన్న పిల్లలు కూడా దేవుని పాటల్ని కామెడీగా పాడుతూ ఉంటారు. దేవుని పాటల్ని అవసరం లేని సందర్భాల్లో పాడేస్తూ ఉంటారు పిల్లలు. దేవుని మాటల్ని కూడా అనవసరమైన చోట్ల అనవసరమైన సమయాల్లో వాడేస్తూ ఉంటారు. వాటిని ఏదో ఫన్గా వాడుకుంటూ ఉంటారు. ప్లీజ్ నాన్న, అలాంటి పనులు ఎప్పుడు చేయకండి. దేవుని వాక్యాన్ని కానీ దేవుని పాటల్ని కానీ ఏదో కామెడీ కోసం ఫన్ కోసం మీరెంత మాత్రం వాడకండి. దేవుని వాక్యం పరిశుద్ధమైంది. దేవుని స్తుతించే పాటలు పెద్దవాళ్ళు చాలా భయభక్తులతో చాలా స్పిరిట్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్తో రాసిన పాటలు అవి. వాటిని కూడా ఎప్పుడు మాక్ చేయకూడదు పిల్లలు, ఓకేనా? అలాగే దేవుని సేవకుల్ని కూడా ఎప్పుడు విమర్శించకండి నాన్న, ఎప్పుడు మాక్ చేయకండి. మా అయ్యగారు ఇట్లుంటారు, మా పాస్టర్ గారు అట్లుంటారు, ఆయన ఇట్లా అట్లా అని మనకు అనవసరం పిల్లలు. గుర్తుపెట్టుకోండి, హీ ఈజ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్, హీ ఈజ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. అలాంటప్పుడు మనం వాళ్ళని టచ్ చేయకూడదు, మనం ఎంత మాత్రం వాళ్ళని మాక్ చేయకూడదు, ఓకేనా? నువ్వు వెళ్ళు, వాక్యం విను, దాన్ని నువ్వు పాటించు, నువ్వు చక్కగా జీవించు, నీకే పరలోకం, నీకే గిఫ్ట్, ఓకేనా? సో డోంట్ మాక్ ఎనీవన్, ఎనీ పర్సన్. మొదటిగా దేవుని అపహాస్యం చేయొద్దు, రెండవదిగా దేవుని సేవకుల్ని అపహాస్యం చేయొద్దు, మూడవదిగా అసలు ఎవరిని అపహాస్యం చేయొద్దు, ఓకేనా పిల్లలు? సో ఇలాంటి మంచి హోలీ లైఫ్ని మనం జీవించినప్పుడు మొదటిగా యేసయ్యని మన హృదయంలోనికి ఆహ్వానించి మన పాపమంతటిని ఆయన దగ్గర ఒప్పుకుని ఆయన రక్తంతో మన పాపాలని కడుక్కున్నప్పుడు మనం నీతిమంతులం అవుతాము. ఆ రాబోయే దేవుని పనిష్మెంట్ నుంచి మనం తప్పించబడతాం, ఓకేనా పిల్లలు? సో మీరందరూ ఒకవేళ అలా చేయకపోతే మాత్రం ఇప్పటిదాకా మనం చూసిన వీడియోలు సరిపోయాయి అనుకుంటున్నాను నేను. మనం ఉండబోయేది యుగ యుగాలు మండే అగ్నిగుండంలో. కాబట్టి డెసిషన్ ఈజ్ యువర్స్ పిల్లలు, మీరే ఆలోచించుకోండి. అయితే పిల్లలు, ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియోస్లో ఇంకొక వైరల్ వీడియో కూడా ఉంది కదా నాన్న. ఇంకొక వీడియో కూడా బాగా జనాలను ఆకర్షిస్తూ ఉంది. ఏంటి అంటే, ఇంత వైల్డ్ ఫైర్లో కూడా ఇన్ని పెద్ద పెద్ద చెట్లు, బిల్డింగ్లు, అసలు హాలీవుడ్ సిటీ ఇవన్నీ కూడా కాలిపోయినా కూడా ఒకే ఒక్క ఇల్లు కాలిపోకుండా నిలిచి ఉంది అనే విషయాన్ని కూడా మనం వీడియోస్ చూస్తూ ఉన్నాం కదా. అటుపక్క నిల్లు ఇటుపక్క నిల్లు రెండు కాలిపోయాయి, కానీ ఆ మధ్యలో ఉన్న ఒక్క ఇల్లు మాత్రం కాలిపోలేదు అనే విషయాన్ని చూసాం కదా. నిజంగా నేను ఆశ్చర్యపోయాను, నిజమేనా, ఏమైనా గ్రాఫిక్సా అని అనుకున్నాను నేను కూడా. కానీ ఆ ఇంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏడుస్తూ సాక్ష్యం చెప్పాడు చూసారా. ఆ వీడియో చూశాక మాత్రం నిజంగా రెండు చేతులెత్తి, దేవా నువ్వు నిజంగా ఎలా ప్రొటెక్ట్ చేస్తావు, నీ పిల్లల విషయంలో నువ్వు ఏదైనా చేసే దేవుడు, యు ఆర్ ద గాడ్ ఆఫ్ వండర్స్ అనే విషయాన్ని ఒప్పుకున్నాను పిల్లలు నేను కూడా. కావాలంటే మీరు కూడా చూడండి. I shouldn't be crying because my entire block is burnt down, but God saved my house. Why are all of my neighbors, why are they and then in the middle of two burnt down blocks there's one house standing and that's mine. చూసారు కదా. బట్ వై, అటుపక్క నిల్లు కాలింది ఇటుపక్క నిల్లు కాలిపోయింది, నా ఇల్లు ఎందుకు కాలలేదు, దేవా నువ్వు ఉన్నావు అని ఆ అంకుల్ చూసారా ఎలా ఏడుస్తూ ఒప్పుకున్నాడో. నిజంగా పిల్లలు నమ్మండి, నమ్మినవాడు శిక్ష నుంచి తప్పించబడతాడు. నువ్వు నమ్మితే ఆ రాబోయే తీర్పు నుంచి తప్పించబడి దేవునితో పాటు ఆ పరలోక రాజ్యంలో నువ్వు ఒక్కడైనా సరే ఉండగలవు అనడానికి ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ పిల్లలు. కాబట్టి ఇదంతా ఏమో ఇమాజినేషన్ ఏమో, అసలు అవునా కాదా, ఇదంతా నిజమే కాదా అని అనుకుంటున్న ఈ జనరేషన్లో ఒక నిజమైన రుజువుని దేవుడు మన కోసం ఉంచారంటల్లో ఎలాంటి డౌటు లేదురా. కాబట్టి నమ్ముదాం, ఆయన ఉన్నాడు, ఆయన దేవుడు, ఆయన అన్నీ చూస్తున్నాడు, ఆయన సజీవుడు కాబట్టి మనతో ఉంటాడు. మనల్ని ఏ ప్రమాదం నుంచైనా తప్పించే దేవుడు మన దేవుడు. లోకమంతటి మీదకి రాబోయే ఆ శ్రమలో ఆ ఉగ్రతలో నుంచి నిన్ను తప్పిస్తానని మాట నిజంగా ఎంత సత్యం కదా నాన్న. కాబట్టి నమ్ముదాం, భయపడదాం పిల్లలు. దేవుని భయాన్ని ఎప్పుడు మీ హృదయంలో నుంచి పోనివ్వకండి, ఓకేనా? మరొక చిన్న ప్రార్థన చేసుకుందామా పిల్లలు? మహోన్నతుడా మా తండ్రి, మీకు వందనాలు. ఈరోజు మాకు నేర్పించిన మంచి పాఠాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నిజమే ప్రభువా, నిజంగా లోకమంతా ఎంత పాపంతో నిండిపోయిందో మేము చూస్తున్నాం. దానికి ఉదాహరణగా నేటి కాలంలో ఆ లాస్ ఏంజలస్ సిటీని చూస్తున్నప్పుడు మీ అందరి భయం ఎంత అవసరమై ఉందో కూడా మేము మా పిల్లలు నేర్చుకోవడానికి సహాయం చేశారు. కాబట్టి ప్రవ్వ, మేమెన్నడూ కూడా ఆ సొదొమ గొమొర్రాలోని పట్టణంలాగా కానీ ఆ 42 మంది పిల్లల్లాగా కానీ ఉండకుండా సహాయం చేయండి. లాస్ ఏంజలస్ సిటీ లాగా మేము గాడ్లెస్ పర్సన్స్గా ఉండకుండా నాయన మాకు సహాయం చేయండి. మీరున్నారని మీకు భయపడే వారంగా,
మీకు ఇష్టం లేని పనులు ఎంత మాత్రం మా జీవితంలో మేము చేయకుండానట్లుగా నైనా మీరే మమ్మల్ని మా పిల్లలను కాపాడమని ప్రొటెక్ట్ చేయమని ఒక్క వ్యక్తి ఎవరైతే మిగిలిపోయాడో ఆ మంటల్లో కాలిపోకుండా తన ఇల్లును మీరు కాపాడారో ఆ రీతిగా మీ పిల్లలు కూడా లోకమంతటి మీదకు రాబోయే శ్రమకాలంలో తప్పించబడడానికి మీరే తోడై ఉండి సహాయపడమని యేసే పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, ఈరోజు కంఠిత వాక్యం తీయండినా మీ బైబిల్స్ తెరిచి గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. గెలిషియన్స్ చాప్టర్ 6 verse 7 చదువుదాం నాన్న. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. నిజంగా కదా పిల్లలు, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకున్నానా, దేవుణ్ణి మనం ఎవ్వరం వెక్కిరించలేం, దేవుణ్ణి మోసం చేయలేం. దేవుడు లేకుండా నాకు నేనే చేసేసుకోగలను, దేవుడు దేవుంది అని అనుకునే మాటలన్నీ మనల్ని మనం మోసం చేసుకునే మాటలు. ఓకేనా పిల్లలు, మనం ఏదైతే ఈ భూమి మీద చేస్తామో దాని రిజల్ట్నే మనం పొందుకుంటాం. దేవునికి భయపడ్డావా, దేవునికి భయపడ్డ వాళ్ళకి దొరికిన బ్లెస్సింగ్స్ అవన్నీ పొందుకుంటాం. అలాగే దేవునికి భయపడకుండా దేవుణ్ణే వెక్కిరించే పరిస్థితిలోకి వచ్చామా, దాని రిజల్ట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అలాంటి రిజల్ట్నే పొందుకుంటాం. కాబట్టి మనం మోసపోవద్దు నాన్న, దేవుని అసలు మోసం చేయలేము, అలా అనుకొని మనం మోసపోవద్దు. ఓకేనా? సో మోసపోవద్దు, దేవుడు వెక్కిరించబడడు. మనం ఏదైతే విత్తుతామో ఆ పంటనే కోస్తాము. ఓకేనా? మళ్ళొకసారి వాక్యాన్ని చదువుకుందామా పిల్లలు? చలో. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. ఈ వాక్యాన్ని చాలా భయంతో కట్టత చేయండి పిల్లలు. వెల్కమ్ టు క్విజ్ టైమ్. ఓకే పిల్లలు, ఈరోజు నేను చెప్పిన లెసన్లో నుంచి 3 క్వశ్చన్స్ అడగడానికి నేను రెడీగా ఉన్నాను రా. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఈరోజు నేను చెప్పిన 2 బైబిల్ లెసన్స్, 1 సొదొమ గొమొర్రా పట్టణాల నాశనం, 2 42 మంది పిల్లలు ఎలుగుబంట్ల చేత చంపబడడం. ఈ 2 ఇన్సిడెంట్స్ బైబిల్లో ఎక్కడున్నాయి? ఓకేనా? ఈ 2 ఇన్సిడెంట్స్ బైబిల్లో ఎక్కడున్నాయో రిఫరెన్సెస్ రాయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. ఎలీషా గారి ఇన్సిడెంట్ చెప్పాను కదా నాన్న, ఆ ఇన్సిడెంట్లో ఎలీషా గారు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తుండగా ఈ పిల్లలు ఆయన్ని కామెంట్ చేశారు. ఏమని కామెంట్ చేశారు, ఏమని అపహాస్యం చేశారు, దానికి వారు పొందిన పనిష్మెంట్ ఏంటి? అర్థమైంది కదా? 2వ ఇన్సిడెంట్ చెప్పాను కదా, ఎలీషా గారి ఇన్సిడెంట్ చెప్పాను కదా, అందులో ఎలీషా గారు ఎక్కడికి వెళ్తున్నప్పుడు ఈ పిల్లలు కామెంట్ చేశారు, అపహాస్యం చేశారు. అలా చేసినందుకు వాళ్ళు పొందిన రిజల్ట్ ఏంటి, పనిష్మెంట్ ఏంటి? క్వశ్చన్ నెంబర్ 3. ఈరోజు మనం నేర్చుకున్న లెసన్ ఏంటి చెప్పండి. ఇప్పుడు లాస్ ఏంజలస్ ఇన్సిడెంట్లో నుంచి మీరు ఏమి పాఠం నేర్చుకున్నారు? ఈరోజు మనం చెప్పుకున్న సండే స్కూల్ లెసన్ అంతట్లో నుంచి కూడా మీరేమి లెసన్ నేర్చుకున్నారు? నేను ఒక 3 పాయింట్స్ చెప్పాను. ఓకేనా? ఆ 3 పాయింట్స్ ఏంటో రాయండి. ఓకేనా పిల్లలు? నేను చెప్పిన 2 బైబిల్ ఇన్సిడెంట్స్ బైబిల్లో ఎక్కడున్నాయి రిఫరెన్స్తో రాయండి. అలాగే 2వ ఇన్సిడెంట్ అయిన ఎలీషా గారి ఇన్సిడెంట్లో ఆయన ఎక్కడికి వెళ్తున్నప్పుడు పిల్లలు కామెంట్ చేశారు, ఏమని కామెంట్ చేశారు, దానికి వాళ్ళు పొందిన పనిష్మెంట్ ఏంటో రాయండి. అలాగే ఈ రోజు లెసన్లో నుంచి మీరు నేర్చుకున్న పాఠం ఏంటో రాయండి. ఓకేనా? ఈ 3 క్వశ్చన్స్కి సరైన సమాధానాలు రాసి మీ ఆన్సర్స్తో పాటు మీ ఫోటో అలాగే మీ కంప్లీట్ అడ్రస్ని నాకు వాట్సాప్ చేయండి. మీ ఆన్సర్స్ని నాకు వాట్సాప్ చేయవలసిన నెంబర్ 9177259209. ఓకే పిల్లలు, మరి పోయిన వారం కాదు అంతకు ముందు వారం నేను అడిగిన క్విజ్ దాని జల్దీ 5 రిజల్ట్స్ ఈరోజే చెప్తానని చెప్పాను కదా. సో 234 ఎపిసోడ్లో నేను అడిగిన క్విజ్కి సరైన సమాధానాలు రాసి ముందుగా సమాధానాలు పంపి జల్దీ 5లో ఉంది ఎవరో, ఫైనల్ విన్నర్గా నిలిచింది ఎవరో ఇప్పుడు చూద్దాం. ముందుగా జల్దీ 5. ఫస్ట్ అభిషా అండ్ అభినవ్ ఫ్రమ్ వైజాగ్. సెకండ్ దివ్య ఫ్రమ్ నిడదవోల్. Third, Sushmant from Hyderabad. Fourth, Susanna from Nizamabad. Fifth, Enoch from Nizamabad. Congratulations, dear 25. Very well done, Nana. Very well done. May God bless you. అలాగే నేను అడిగిన క్వశ్చన్స్కి సరైన సమాధానాలు రాసి ఫైనల్ విన్నర్గా నిలిచింది ఎవరు అంటే, ద ఫైనల్ విన్నర్ ఆఫ్ అవర్ 234 క్విజ్ ఈస్
Abhisha and Abhinav from True Light Church, Malkapuram, Vizag. Congratulations, dear winner. Very well done, Nana. May God bless you. మీ గిఫ్ట్ని మేము కొరియర్లో పంపించడం జరుగుతుంది. అలాగే 236th ఎపిసోడ్లో కూడా నేను మీకు ఒక మంచి యాక్టివిటీ ఇచ్చాను కదా నాన్న. మరి యాక్టివిటీ చక్కగా చేసి పంపించి ముందుగా జల్దీ ఫైవ్లో ఉందెవరో, ఫైనల్ విన్నర్గా నిలిచిందెవరో ఇప్పుడు చూద్దాం. ముందుగా జల్దీ ఫైవ్. ఫస్ట్ ఏబెల్ ఫ్రమ్ మహబూబ్ నగర్, సెకండ్ దివ్య ఫ్రమ్ నిడదవోల్, థర్డ్ జోసెఫ్ వినిల్ ఫ్రమ్ సత్తెనపల్లి, ఫోర్త్ రిషిత్ జోయల్ ఫ్రమ్ కావలి, ఫిఫ్త్ జోయల్ జోయిష్ ఫ్రమ్ ఒంగోల్. కంగ్రాచులేషన్స్ జల్దీ ఫైవ్. వెరీ వెల్ డన్ మేడం, గాడ్ బ్లెస్ యు. అలాగే యాక్టివిటీని చాలా చక్కగా ప్రజెంట్ చేసి ఫైనల్ విన్నర్గా నిలిచింది ఎవరు అంటే, ద ఫైనల్ విన్నర్ ఆఫ్ అవర్ ఎపిసోడ్ 236 యాక్టివిటీ ఈస్ Cheruba and Saraf from Mahabub Nagar. Congratulations, dear winner. Very well done, May God bless you. మీ గిఫ్ట్ నేను కొరియర్లో పంపించడం జరుగుతుంది. ఓకే పిల్లలు, మరి ఈరోజు సండే స్కూల్ని చాలా జాగ్రత్తగా విన్నారు కదా. కొంచెం భయం వేసిందా పిల్లలు? నిజంగానే భయపడాల్సిన విషయమేరా అది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి అన్న, ఎప్పుడు దేవునికి భయపడడం మర్చిపోకండి పిల్లలు, ఓకేనా? దేవుడు ప్రేమ గలవాడు, దేవుడు కరుణామయుడు, ప్రేమామయుడు, కృపామయుడు. మీరు ఎప్పుడు కాయిన్కి ఒక్క సైడే చూస్తున్నారు పిల్లలు. బట్ రిమెంబర్, గాడ్ హ్యాస్ 2 sides, ఓకేనా పిల్లలు? ఆయన ఎంత ప్రేమ గల దేవుడో అంతే రోషం గల దేవుడు. ఆయన జడ్జ్ పిల్లలు, ఆయన తీర్పు తీర్చే దేవుడు కూడా. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఇది గుర్తుపెట్టుకున్నప్పుడు తప్పకుండా దేవునికి భయపడతాం, ఓకేనా? సో మీరందరూ అలా దేవునికి భయపడే పిల్లలుగా ఉండాలని, ఎన్నడూ కూడా దేవుణ్ణి కానీ సేవకుల్ని కానీ ఎవరిని కానీ అపహాస్యం చేసే పిల్లలుగా ఉండరని మిమ్మల్ని నమ్ముతున్నాను. మీకోసం ప్రార్థన చేస్తున్నాం. ఓకే పిల్లలు? ఓకే పిల్లలు, మళ్ళీ వచ్చే ఆదివారం సాయంత్రం దేవుని చిత్తమైతే 6 గంటలకి మిమ్మల్ని కలుసుకోవడానికి నేను రెడీగా ఉంటాను. ఫాలో మీ యేసుని వెంబడించే కార్యక్రమంలో. అంతవరకు బాయ్ బాయ్ పిల్లలు. ప్రేమతో మీ శ్వేతక్క.